పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా మారి ఈ సినిమాలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం అధికారానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలకి అందాల్సినటువంటి పథకాలని అందాలని అలాగే వాళ్ళకి తగినటువంటి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకు అలాగే తన కుటుంబ సభ్యుల కోసం ఓ అందమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేశారు. సో దుబాయ్లో ఏకంగా 200 కోట్లతో అయితే షాపింగ్ చేసినటువంటి ఒక మాల్ని కొనుగోలు చేశారట. సో తను షాపింగ్కి వెళ్ళగా అక్కడ మాల్ చాలా నచ్చిందని అలాగే అక్కడ విక్రయిస్తున్నటువంటి విధానం వాటిని చూసి ఆ మాల్ని కొనుగోలు చేశారట. దాదాపు సుమారుగానే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ కోట్ల విలువ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ మాల్లో మన పవన్ కళ్యాణ్ ఇన్వెస్ట్ చేయడం అంతా సూపర్ అంటూ చెప్తున్నారు. కేవలం ఇన్వెస్ట్మెంటే కాదు, పవన్ కళ్యాణే ఇప్పుడు దానికి పూర్తి యజమాని కూడా. అందుకే దుబాయ్లో 1, 2 కాదు 200 కోట్లు ఖర్చు పెట్టి సో దుబాయ్లో ఎంతో చక్కగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ని కొనుగోలు చేశారట. సో ఈ మాల్లో చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. దుబాయ్లో 200 కోట్లతో పవన్ కళ్యాణ్ మాల్ కొనుగోలు చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మాల్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్కులో వేలేసుకునేలా ఉంది. సో ఇంత స్టైలిష్ బ్రాండ్స్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఇంకేం ఉండవు అంటూ చెప్తున్నారు. కాబట్టే అందరూ కూడా వీటి గురించి ఎంతో గొప్పగా నిదానంగా మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల్లో రీసౌండ్ వచ్చేలాగా ఉండాలి. అందుకే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి 200 కోట్లతో అయితే ఒక మాల్ని కొనుగోలు చేశారట. సో ఈ మాల్ నిర్వహణ బాధ్యతలంతా కూడా తన కుటుంబ సభ్యులే చూసుకుంటారని తెలుస్తోంది.